సరే ఫ్రెండ్స్, నేను చూస్తున్నారు కదా, ఈ బోట్ అయితే 1 వీక్ తర్వాత మనము యాటకు అయితే పోయి వస్తుందంట. ప్రిపేర్ చేస్తున్నాం. ఇట్లా రోడ్ పక్కన వెహికల్ ఆపుకొని, పక్కన లైట్ అయితే ఉంది, కొంచెం మన వెహికల్ పార్క్ చేసుకోవడానికి అయితే మంచిగా ఉన్నది. అట్లాగే మన ముందు సందీప్ అయితే అట్లా పడుకున్నాడు. సో అన్నం అయితే కలుపుకున్నాం సార్. ఇంకొక 5-10 నిమిషాలు అన్నం అయితే నేను చూస్తున్నారు కదా. మొత్తానికి అయితే ఇక్కడ మేమైతే ఫుడ్ అయితే చేసినాం. అక్కడ మొత్తానికి అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి మనకు 10:40 అవుతుంది టైము. ఇక్కడ ఇప్పుడే మేమైతే తినేసినాం ఇక్కడ ఫుడ్. మొత్తం లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నాం పైన, మన క్యారెల్ పైన. చూడండి, ఇక మా వాళ్ళందరూ కూర్చున్నారు, బగ్గ తిన్నారు. మొత్తం అన్నం అయితే తిన్నాం మొత్తానికి అయితే. సో సరే ఫ్రెండ్స్, స్టార్ట్ అయిపోదాం. మనమైతే పొద్దున కలుద్దాం మళ్ళీ, ఎందుకంటే తీయలేకపోతున్నాను నేను. దానికి మెమరీ అయిపోయింది, అని మొత్తం చేయాలన్నమాట. అంత టైం లేదు ఇప్పుడు నాకు. చలో పొద్దున కలుద్దాం. బాయ్ బాయ్. నిజాంపట్నం పోర్ట్కి అయితే వచ్చి హార్బర్ అంటారంట. సో ఇక్కడ మొత్తం చేపలు అయితే తీసుకొచ్చి ఇక్కడ పట్టి సముద్రంలో పట్టినాయన్నీ ఇక్కడ ఈ ప్లేస్లో అయితే ఇక్కడ స్టోర్ చేస్తారు. ఇక్కడ నుంచి అయితే ఈ ప్లేస్ నుంచి దగ్గరలో ఉన్న వాటి దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఫిష్లు ఉన్నాయి. చూస్తున్నాను. కార్ తీసుకోదామా? వీటిలో వద్దలు ఇంకావా? అది కాదన్నా, కేర్ఫుల్. అవి చేపలు అంటారా? ఏ కాదు. నువ్వు చూడు చూడకపో, నే చూస్తూనే ఉంటా. చూపించకపో. అరే ఐస్ కొంచెం మనం వేసుకొని మెల్ల హలో అన్న, మంచిగా వస్తుంది. గట్టిగా గట్టిగా అను అను. హలో ఇక్కడ మన బోట్ ఉందా? యాడుంది? కనిపించింది బండి ఎక్కడ పెట్టాలి? మింగింది. కారు కూడా ఎక్కించుకోవచ్చు తెలుసా నీకు? పడిపోతుంది అంటావా?
సైడ్ పెట్టు. ఇడ పెట్టు ఈ మంత్రం కాడ పెట్టు. పెట్టాలండి ఏపీకి అంట. పాప లేట్ అవుతుంది, లేట్ అవుతుంది. టైం ఉండదు మనం మళ్ళీ వాటర్ వంట. సామాను తీసుకోలే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొత్తపాలెంలో ఉన్నాము. మనమైతే ఈ రోజు మొత్తం ఇక్కడ స్పెండ్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తం హార్బర్ దగ్గరకు అయితే వచ్చినాము. ఇక్కడ పడవలు అయితే ఉన్నాయి. యాక్చువల్గా మనము పొద్దుగాల వచ్చినట్టయితే పెద్ద బోట్ ఉంటుంది అన్నమాట వీళ్ళది. ఆ బోట్లో వెళ్ళే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఆటలు పోట్లు అనేవి ఉంటాయి కదా, వాటర్ వెనకకు రావడం, ముందుకు వెళ్ళడం, ఇట్లా తప్పల్లాగా వస్తాయి కదా వాటర్ వేవ్స్, ఇప్పుడు రావంట ఈ టైంలోకి. అందుకే మనమైతే ఆ చిన్న బోట్లో ఇక్కడ ఉన్న వాటిలో అక్కడ పెద్ద బోట్ ఉంది, దాంట్లో వెళ్తున్నాం. దానికంటే అన్న వాళ్ళకి ఇంకా పెద్ద బోట్ కూడా ఉంది. కాకపోతే దాంట్లో అది ఇప్పుడు వెళ్ళడం కుదరదు అనమాట. ఒకవేళ మనకు రేపు వేరే పని ఉంటుంది, అది లేకపోతే క్యాన్సిల్ అయితే ఇక్కడనే ఉండి మొత్తం చూపిస్తాను వీడియోలో అయితే. సో అదనమాట. దాంట్లో వెళ్ళి మనమైతే సముద్రం లోపలికి అయితే వెళ్ళిపోతాము. ఒక 10-20 కిలోమీటర్స్ లోపలికి వెళ్తాము. అక్కడనే వండి మనమైతే ఇట్లా కుకింగ్ కానీ ఇవన్నీ కానీ కూడా వండుకొని అట్లానే చేయడం జరుగుతుంది. మీకైతే ఈ వీడియోలో మొత్తం చూపిస్తా. ఎంతవరకు వీలైతే అంతవరకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఆటకి వెళ్తున్నాము. ఈ ఆట ఎంత సంత అయితే ఇంత తీసుకెళ్తున్నాం. మళ్ళీ ఎంత తీసుకొస్తామో తెలీదు. తీసుకొచ్చిన మొత్తం ఈయననే తినేసిండు చేపలన్నీ. ఇప్పుడు మళ్ళీ పట్టుకోవడానికి వెళ్తున్నాము. పట్టుకొచ్చినవన్నీ మీకు ఎవరికైనా పార్సల్ చేయమంటే కింద కామెంట్ చేయండి, పార్సల్ చేస్తాం. అడ్రస్ కూడా పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్, కామెంట్స్ వస్తాయి. ఇగో ఇటు గజ ఈతగాడు. వీడికి ఈత రాదు కానీ గజ ఈతగాడు, గజ దొంగ. వీడికి ఈత రాదు కానీ పేరు పెట్టినాం గజ ఈతగాడు అని. ఓకేనా ఫ్రెండ్స్? గజ ఈతగాడు కూడా సపోర్ట్ చేస్తాడు. కొంచెం కామెంట్ పెట్టి గుద్దూరు గంగ చికెన్ షాప్ కెమెరాలో ఏమచ్చా అగ్గిపెట్ట మచ్చా, ఏ అగ్గిపెట్ట మచ్చా, ఇక్కడ చూడు మచ్చా. హాయ్ ఫ్రెండ్, ఇంజన్ బయట ఇంజన్ లోపట్నే అది అది ఇంజన్ లోపట్నే అది ఇట్లా ఇట్లా ఇక్కడ కదా. మనమైతే మన వెహికల్లో తెచ్చుకున్న సామాన్ మొత్తము వంటలు అవన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం. ఎందుకంటే అక్కడ చేసుకోవాలంటే 2 రోజులు టైం పడుతుంది. అందుకే ముందుగా ప్రిపేర్ చేసుకొని వెహికల్లో పెట్టుకుంటున్నాము. అంత లగేజ్ అయితే రెడీ అయిపోయింది. సో అవన్నీ మన సరుకులు అన్నమాట. టాటా అయిందేనా? ఓకే, పెద్ద బండి ఇది. అంత పెద్దది ఎంత ఇస్తా మైలేజ్? రోజుకి 40 లీటర్లు. అంటే ఎన్ని కిలోమీటర్లు? అంటే మనం యాట్ లాగుతా ఉంటాం కదా రన్నింగ్ లో. బ్రో కూర్చున్నది ఏడా మనం అంతే. ఇక ఇదేనా సీటింగ్? ఇగో సీటింగ్ కెపాసిటీ చూపి బ్రో. స్టీరింగ్ ఫోటో తెంపుతారా అన్న ఒకటి ఫోటోగ్రాఫర్కి. మరి సరుకు మనది తిన్న పెట్టి చేయను. బోట్లు 2 పోతున్నాయి. ఇక్కడ లోపల మొత్తం చూపిస్తాను ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా ఎంత పెద్దది చిన్న ఉందా ఇది? దాని పక్కన ఇది సపరేట్ ఉందా? ఇది ఇంకోటి అన్నమాట. ఇక్కడ మా వాళ్ళంతా ఇక్కడ నేనేం కాదు పడతా. ఈత రాదనుకో నాకు. గజీత కానీ నేను గజీత కానీ నేను ఇగో అద్దం పెట్టుకొని మొత్తం ఐస్ స్టోరేజ్ అవుతుంది. అంటే ఇక్కడ మరి అవి ఎక్కడ పెడతారు? చేపలు పట్టిన ఇంతనా? ఇంతనా? చిన్నదా ఇది? ఆడదాకుంటుందా? ఇదిగో ఇది ఇంకో పెద్దది ఉంది. ఇది పెద్దదన్నమాట. ఇది ఒకటి అక్కడ ముందర ఉన్నది, ఆ ముందర ఇన్వర్టర్
అటు బ్యాటరీ బాహుబలి ఇంజన్ గా బాహుబలి ఇంజన్ టాండేల్ ఐస్ ఇక్కడ ఒక పొడు బాగుంది వీడియో ఉందా ఇక్కడ బ్రో ఇటు కర్రగా వస్తుందిగా ఫోటో ఆయనకు రాదు ఫోటో రాదు రాజా దాన్ని ఆఫ్ చేయి. ఆగు బోట్ అక్కడ ముందుకన్నా పో చెప్పులు ఇప్ప జాగ్రత్తనే అవి సింపుల్ ఫోటో మోడ్ ఉంటుంది. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రారా అందగాడ రారా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నాగా ట్రావెలింగ్. థ్యాంక్ యూ ప్లీజ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ షేర్ గట్టిగా ఒత్తేయండి. బెల్ సింబల్ అయితే గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. బొడ్డోంతో కొట్టిస్తా బెల్లు అను సబ్స్క్రైబ్ అను సర్ప్రైజ్. సబ్స్క్రైబ్ ఇదే పెట్టాలా? సేమ్ నాకు వీడియో చూస్తున్నారు కదా, ఈ బోట్ అయితే 1 వీక్ తర్వాత మనము యాటకు అయితే పోయి వస్తుందంట. వాళ్ళు తీతు బాగున్నాయి. మనకంటూ గ్యాంగ్ ఉంది, ఫుల్ సెటప్ ఉంది. సూర్య అంటే ముంబైలో తెలియనోడెవడు లేడు. ఏమన్నావు? నన్ను చూస్తే నీ గాలుతుందా? నీ గాలినా నువ్వు నన్నేం బీకలేవు.